నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ సిబిఐలకు సుప్రీంకోర్టు నోటీసులు. అమల్లోకి వచ్చిన ఇజ్రాయెల్ హమాస్ సంధి, విడుదల కానున్న 13 మంది బందీలు. భారతీయులకు మరణశిక్ష కేసులో కీలక పరిణామం. భారత్ అప్పీల్ను స్వీకరించిన ఖతార్ కోర్టు. సిఎస్ పై ఎల్జీ సీఎం చర్చించి నిర్ణయం తీసుకోవాలి, సుప్రీం ఆదేశం. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి తెర. రేపు పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు. ఆర్టీసీ ఉద్యోగులకు పాత విద్యార్హతల ప్రకారం పదోన్నతులు. ఈయూ హర్షం. హామీ అమలు చేయలేదని జగన్ పై సిఐడికి ఫిర్యాదు. బీఆర్ఎస్ బీజేపీ దొందే, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలంగాణలో 36,000 ఈవీఎంలు సిద్ధం. ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడి. ఆదరణ లేని జీవులకు పెన్షన్ పెంచండి, ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్. సుప్రీంకోర్టు ప్రథమ మహిళా జడ్జి ఫాతిమా బీవీ కన్నుమూత. కశ్మీర్లో స్థానికులను హింసించిన ఉగ్రవాదులు హతం. తొలి టీ20లో ఆసీస్పై భారత్ విజయం. క్రికెటర్ శ్రీశాంత్ పై చీటింగ్ కేసు. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. జగన్, సిబిఐ సహా ప్రతివాదులందరికీ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో గత 10 ఏళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నారని, కేసులపై విచారణ వేగవంతం చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. గత 10 ఏళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సాక్ష్యాలు చెరిపేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు అందించారు. జగన్కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం నుంచి 2 వర్గాల మధ్య కుదిరిన సంధి అమల్లోకి వచ్చింది. నేటి ఉదయం నుంచి 2 వర్గాల మధ్య 4 రోజుల పాటు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అలాగే ఈ వ్యవధిలో 50 మంది బందీలకు విముక్తి లభించే అవకాశం ఉందని ఖతార్ ప్రభుత్వం వెల్లడించింది. బందీల విడుదల, కాల్పుల విరమణ కోసం కొంతకాలంగా అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించడంతో 4 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఆ ఒప్పందం శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకు ప్రతిగా తన చెరలో ఉన్న 240 మంది బందీల్లో 50 మందిని హమాస్ విడిచిపెట్టనుంది. అటు ఇజ్రాయెల్ కూడా తమ వద్ద జైళ్లలో ఉన్న పాలస్తీనా మహిళలు, చిన్నారులను విడుదల చేస్తుందని గతంలో ఖతార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంతో గాజాకు మరింత మానవతా సాయం అందించేందుకు వీలు లభించనుంది. నేడు హమాస్ 13 మందిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ బందీల పేర్ల జాబితా ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రభుత్వం వద్ద ఉంది. ఈ క్రమంలో వారి కుటుంబాలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అదే సమయంలో ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలు కూడా విడుదల కానున్నారని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఎంతమందిని విడుదల చేస్తున్నారన్న దానిపై స్పష్టత లేదు. నేటి ఉదయం గాజాకు సమీపంలోని 2 గ్రామాల్లో ఇజ్రాయెల్ ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఖతార్లో 8 మంది భారతీయులకు పడిన మరణశిక్షణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ శిక్షకు సంబంధించి భారత అభ్యర్థనను పరిశీలించేందుకు ఖతార్ కోర్టు అంగీకరించింది.
గూఢచర్యం ఆరోపణలపై గత కొన్ని నెలలుగా ఖతార్ నిర్బంధంలో ఉన్న భారత్కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష విధించిన విషయం తెలిసింది. గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అభియోగాలపై ప్రైవేటు భద్రతా సంస్థ అల్ దహ్రాలో పనిచేస్తున్న 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను గతేడాది ఆగస్టులో అక్కడి నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయస్థానం అక్టోబర్ చివరి వారంలో వారికి మరణశిక్ష విధించింది. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత గల ఈ కేసుపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది. దానిలో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఖతార్లో అప్పీల్ దాఖలు చేసింది. వారి విడుదలకు అవసరమైన చట్టపరమైన మార్గాలపై మన విదేశాంగ శాఖ దృష్టి సారించినట్లు చెప్పింది. వాస్తవానికి మన నౌకాదళ మాజీ అధికారులను రక్షించుకోవడానికి పరిమిత మార్గాలున్నాయి. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవడం వీటిల్లో ఒకటి. ప్రస్తుతం విదేశాంగ శాఖ న్యాయ నిపుణులు దీనిపైనే పనిచేస్తున్నాయి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం అందించనున్న అర్హులైన అధికారుల జాబితాపై ఇరు వర్గాలు సామరస్యంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన్నే కొనసాగిస్తారా లేదంటే కొత్త వారిని ఎంపిక చేస్తారా అనే దానిపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీలో పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్ ఏ అధికారుల నియామకాలు, బదిలీలు, క్రమశిక్షణ తదితర అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్కు ఉంటాయి. తమను సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఇలాంటి నియామకాలు చేపట్టడానికి వీల్లేదని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇప్పటివరకు ఢిల్లీ ప్రభుత్వమే నియమించేది. అయితే ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ దానికి ప్రతిబంధకంగా మారింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిని ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కోర్టుకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సభలో ఇటీవల మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం రాహుల్ కు ఈ నోటీసులు జారీ చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై అవాస్తవ నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఎన్నికల నిబంధనావళి నిషేధించిందని, రాహుల్ దాన్ని ఉల్లంఘించారని నోటీసులో స్పష్టం చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో భారత జట్టు సహా అభిమానులు, ప్రముఖులు ఆవేదనకు గురయ్యారు. ఈ మ్యాచ్ వీక్షించడానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిపై రాజస్థాన్లోని ఎన్నికల ర్యాలీలో రాహుల్ స్పందిస్తూ ప్రపంచ కప్ చేజారడానికి కారణం మోదీనే అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. భారత జట్టు బాగా ఆడి ప్రపంచ కప్ గెలిచేదని, కానీ చెడు శకునం రావడంతో మ్యాచ్ ఓడిపోయామని మోదీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన ఈసీ వివరణ ఇవ్వాలని రాహుల్ను ఆదేశించింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి గురువారం సాయంత్రం తెరపడింది. నవంబర్ 25 శనివారం పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా రాజస్థాన్లో అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ ప్రచారం చేశాయి. రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల యుద్ధం కొనసాగాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రెండు పార్టీలు పోటాపోటీగా ఉచిత హామీలు గుప్పించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి పనులు, పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రచారం సాగించింది. తిరిగి పార్టీ అధికారంలోకి వస్తే 7 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ మాత్రం మహిళలపై నేరాలు, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి, పేపర్ లీక్ అంశాలకు సంబంధించి గెహ్లాట్ సర్కార్పై విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చింది. రాజస్థాన్లో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కానీ శ్రీ గంగానగర్, కరణ్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కోనూర్ మృతితో 199 సీట్లకే పోలింగ్ జరగనున్నది. 199 స్థానాలకు గాను మొత్తం 5,25,38,105 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని, శనివారం ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పాత విద్యార్హతల ప్రకారం పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ఏపీఎస్ఆర్టీసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య గురువారం ఒక ప్రకటనలో ఆర్టీసీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. విలీనానికి ముందున్న నిబంధనల
మేరకు పదోన్నతులు ఇవ్వడం వల్ల 10వ తరగతిలోపు విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులతో పాటు ఏఏఎస్ ఇంక్రిమెంట్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దశాబ్దాలుగా ఆర్టీసీ కార్మికులుగా పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాల కోసం నిరంతరం తప్పించే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు చేసిన పోరాటంతో పాటు ఉద్యోగులందరి విజ్ఞప్తుల కారణంగానే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందని, ప్రభుత్వం 51,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేరు పెట్టి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలను మంజూరు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న నిబంధనలన్నీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపచేయడంతోనే వారికి తీరని అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా ప్రతి 6 ఏళ్లకు ఒకసారి కలిసే ఇంక్రిమెంట్లు కలవడంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని తమ యూనియన్ గుర్తించిందన్నారు. ఈ సమస్యపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాయడంతో పాటు 92 రోజుల ఉద్యమం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేదర కులస్తులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో హామీ ఇచ్చారని, కానీ గెలిచిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపిస్తూ సీఎం జగన్పై ఆ సామాజిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గురువారం సిఐడికి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ తమకు హామీ ఇచ్చి సీఎం అయ్యాక పట్టించుకోలేదని నరసింహారావు ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి తమను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జగన్ సీఎం అయిన తర్వాత అనేక పర్యాయాలు ఆయనకు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. జగన్ వైఖరిని నిరసిస్తూ ఆయనతో పాటు 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 26 మంది ఆ పార్టీకి చెందిన ఎంపీలపై సిఐడికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థి నిరుద్యోగులు ఏకమై బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలైన సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ పిలుపునిచ్చారు. బీజేపీలో ప్రధాన పాత్ర వహించిన వివేక్ వెంకటస్వామి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారని, చేరిన 10 రోజుల్లోపే ఆయనపై ఐటీ దాడులు చేయడాన్ని తప్పుపట్టారు. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు ఎందుకు ఐటీ దాడులు చేయలేదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాబోయే ఎన్నికల్లో విద్యార్థుల కర్తవ్యం అనే అంశం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో గురువారం చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి చర్చలో పాల్గొని విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏ ఆకాంక్షల కోసం పనిచేశామో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో కుటుంబ అవినీతి పాలన పెరిగిపోయిందని చెప్పారు. దానికి నిదర్శనమే ఈ మధ్య మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయులలో అవినీతి అని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు చురుకైన పాత్ర పోషించారు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులు కేటాయించకుండా, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా, వివిధ కోర్సుల ఫీజులు పెంచుతూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చారని, అందుకోసం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ని ఓడించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు 60 మంది వ్యయ పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 18 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. సర్వీసు ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం 36,000 ఈవీఎంలను సిద్ధం చేశామన్నారు. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటర్ కార్డులు ప్రింట్ చేసి తపాలా శాఖ ద్వారా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 3 కేటగిరీల వారికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఇంటి నుంచి ఓటు వేసినట్లు చెప్పారు. 86% ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 6 నియోజకవర్గాల్లో 5,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వికాస్ రాజు వెల్లడించారు. ప్రతి కౌంటింగ్ సెంటర్కు పరిశీలకుడు ఉంటారన్నారు. తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.